హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 78 ఎపిసోడ్ యార్. నేంటి యార్ నీ అర్ణవని అప్పుడే మర్చిపోయావా అని హమ్మింగ్ వాయిస్తో చెప్పింది చైత్ర. అర్ణవ్ అనే వయసు రాగానే వెన్నులో నుండి వణుకు పుట్టి వీడు ప్రేతాత్మే నన్ను వెతుక్కుంటూ వచ్చాడా, బలవంతంగా చేస్తే దెయ్యాలవుతారని మా ముసలి చెప్పేది, అది నిజమేనా అని వణికే చేతులతో బాత్ ఎలా చేసిందో కూడా తెలియదు. కంగారుగా మామ అనిపించేసి బయటకు వచ్చింది. అటు ఇటు చూస్తున్న డ్రెస్ వేసుకుని రెడీ అయి ఫోన్ తీసుకుని బయటకు వచ్చి దేవు నన్ను అసలు కేర్ చేయడం లేదు అని కోపం పొంగుకు రావడంతో డోర్ తట్టి శివా అని పిలిచింది మేఘ. ఇది ఫోన్ చూసుకుని అడవలేదా అనుకుని బావలేడు కదా సిస్టర్, చెన్నై వెళ్ళాడు అని నొక్కి చెప్పింది వెనుక నుండి చైత్ర. ఓ షిట్, అవును కదా, జయన్ చెప్పాడు దేవుని ఎలా అయినా ఆపమని, ఆ మ్యాటర్ మర్చిపోయానే అనే లోపల మదన పడుతూ అదేంటి నాకు చెప్పలేదు అని అయోమయంగా ఉంది మేఘ. నీకెందుకు చెప్పాలి, నువ్వేమైనా బావ వైఫై ఏంటి అని వ్యంగ్యంగా సాగదీసింది చైత్ర. కోపం కస్సుని లేచింది మేఘలో. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, దేవ్ పర్సనల్ లైఫ్ గురించి నీకు తెలీదా, లేక కావాలని డ్రామా చేస్తున్నావా అని పొగరుగా అడిగింది. తెలుసు, తను ఒక అందమైన యువరాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగింది చైత్ర. చైత్ర యువరాణి అనగానే మండిపోయి మరి ఆ ప్రిన్సెస్ ఎవరో కూడా చెప్పే ఉంటాడే అని సీరియస్గా అడిగింది మేఘ. చెప్పాడు, తన గుణగణాలేంటో కళ్ళకు కట్టినట్లు కవిత రూపంలో వివరించాడు. నాకు ఆశగానే ఉంది, ఎప్పుడెప్పుడు నా చెల్లిని చూస్తానో అని సర్ప్రైజ్ అంటూ ఊరిస్తున్నాడు. అవును, నైట్ అన్నవ్ నన్ను ఏం చెయ్యొద్దు అంటూ కలవరిస్తున్నావు, అన్నవ్ అంటే కొంపదీసి నీ బాయ్ ఫ్రెండా అంది చైత్ర. ఏయ్ ఏం వాగుతున్నావు అంటూ ఫైర్ అయింది ఎప్పుడు వాడే నోరుని వాడుతూ. నేనేం వాడటం లేదు, ఫోన్లో రికార్డ్ చేశాము, బావకు చూపించాలి. అన్నవ్ ఎవరో కాదు, బావా మేనమాంసన్. ఆ అన్నవు నువ్వు కలవరించే అన్నవ్ ఒకటో కాదో అంటూ రాగాలు తీస్తూ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది చైత్ర. కలవరించానా అంటూ టెన్షన్తో షివరైంది మేఘ. దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ అటెండర్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ 100 ఎకరాలు సైట్ ఆక్షన్కి వచ్చింది. అందులో థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైనా పెట్టొచ్చు అనే అనుమతి కూడా ఇచ్చి సగం ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వమే చేయగలిగితే మిగతా సగం ప్రైవేట్ రంగానికి అప్పగించాలని నిర్ణయించి ఆక్షన్కి పిలిచింది. ప్రభుత్వ భూమి అంటే అందరికీ ఆశే కదా, ముందు వాళ్ళు చెప్పినట్లు విని తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఈ కార్పొరేట్ కంపెనీల ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థలు కృష్ణా గోదావరి నదిలో క్రూడ్ ఆయిల్ తీసే కాంట్రాక్ట్ తీసుకుని ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆయిల్ లేదు బొంగు లేదని తెలుగు నేతలకు పంగనాములు పెట్టలేదా, వాళ్ళు తీయరు, మరొకరిని రానివ్వరు, అదే జిమిక్. ఇందులో ఓన్లీ బిజినెస్ మ్యాన్ తప్ప పొలిటీషియన్స్ రాకూడదనే నిబంధన పెట్టడంతో ఆ కాకులు రాలేదు, కానీ వాళ్ళు ఏకలు అటెండ్ అయ్యారు. BMW కాస్ట్లీ కారు వచ్చి ఆగింది. అందులో నుండి రాయల్ బ్లూ షూట్లో రాయల్టీగా దిగాడు దేవాన్. సేమ్ టైం జయంత్ కూడా వచ్చి ఆగింది. డోర్ తీసుకుని కిందకు దిగి ఎదురుగా ఉన్న దేవుని చూసి అవాక్కయ్యాడు. తన పక్కన ఉన్నవాడి వైపు డెడ్లీ లుక్ ఇచ్చాడు. దేవ్ ఎలా వచ్చాడు అన్నట్లు. వాడు దేవుని చూసా మొహం చిట్లించాడు. ఇద్దరిని ఎగాదేగా చూసి వ్యంగ్యపు నవ్వు ఒకటిని పూయించి కోట్ బటన్ పెట్టుకుంటూ రాయల్గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. నేను చెప్పానా వీడి మహాజాదు అని, మీ వాళ్ళంతా కట్టకట్టుకుని వెళ్ళారు, వాడు వెంట్రుకు కూడా పేగలేకపోయారు అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు జైన్. రౌడీ బాబాయ్ కోపం వచ్చి తన మనుషులకు కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి రహీంబాయ్, వాడినే ఫాలో చేస్తున్నాం, సందులు గొంతులు తిప్పుతున్నాడు ఈ సాలేగాడు అంటూ ఇరిటేట్ అయ్యాడు వాడు. రే ఈడియట్, వాడు ఇక్కడికి వస్తే అక్కడ ఎవడంట పడ్డారు సన్నాసులు అంటూ అరవబోయి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని మితంగా అరిచాడు. ఏమంటున్నావు బాయ్, వాడు అక్కడికి వచ్చేసాడా, మరి కారులో తిరిగేవాడు ఎవడు అని ఆశ్చర్యపడడం వాడు వంతు అయింది. మనల్నే బఫూన్ చేసిన వాడిని పట్టుకుని కుమ్మేండ్రా అని కసిగా చెప్పి కట్ చేశాడు రహీం. దేవ్ చేతిలో మరోసారి ఫూల్ అయ్యాననే ఆలోచనలు చాలా డిజెస్టింగ్గా అనిపించింది జయంత్కి. కోపం పొంగుకు వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో మౌనంగా లోపలికి వెళ్ళాడు. వెనుకే వెళ్ళాడు రహీం. దేవుని చూడగానే కొందరు పళ్ళెకిలింతే మరి కొందరు వీడొచ్చాడేంట్రా బాబు అన్నట్లు మొహాలు మార్చారు. ఎవరు ఎలా అయినా చావండి, ఐ డోంట్ కేర్ అన్నట్లు చక్కగా ముందు వరుస చైర్లో కూర్చున్నాడు దేవ్. అటువైపు రోల్లో జయంత్ కూర్చుని చైర్ రెస్ట్ మీద చేతినాచి పిడికిలు బిగించి నిలిపేస్తున్నాడు. చెన్నైలో పేరు మూసిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. తన వెనుక ఉన్నాడని తెలిసి కేర్ చేయకుండా ధీమాగా ఉన్న దేవుని ఎలా అంచనా వేయాలో తెలియలేదు. ఉత్సాహం ఎక్కువగా చూపించే బిజినెస్ మ్యాన్స్కి అందరికీ ఒక స్లిప్ వచ్చి చేరింది. అందులో ఎంతవరకు అమౌంట్ పెట్టాలో రాసి ఉండడం చూసి తల తిప్పి చూశారు. పెద్ద పెద్ద మీసాలు, గుబురు గడ్డంతో తెల్ల పంచే ఖద్దర్ షర్ట్ వేసుకుని మెడలో 4 గోల్డ్ చైన్స్ వేలాడదీసి 10,000కు రింగ్స్ పెట్టి పాన్ నమలటంతో గార పట్టిన పళ్ళతో కంట్లో ఎర్రజార తేల్చేసి కింద పొట్ట పైన బట్ట చిన్న సైజు రాక్షసులా ఉన్న పర్సన్ చూసి గుటకలు మింగారు. మీసాలని దువ్వుతూ పాన్ నములుతున్నాడు ఆ పర్సన్.
దేవ్ చేతికి స్లిప్ రాగానే తెరిచి చూసి కింద పెద్ద బిల్లులా ఉంచి గుప్పిట్లో నిలిపేశాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు జిల్లా కలెక్టర్తో పాటు మరో నలుగురు ఆఫీసర్స్. ఆక్షన్కి వచ్చిన సైట్స్ కోసం వివరాలు చెప్పి అందులో ఏం పెట్టినా సగం ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందని, ల్యాండ్ మాత్రం మీ పేరు రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పి సర్కార్ వారపాట అంటూ మొదలుపెట్టారు. ఆక్షన్ పార్టిసిపై చేసేవారందరూ ముందుగా చెప్పినంత అమౌంట్ డిపాజిట్ చేసి నేమ్ మ్యాన్షన్ చేయించుకున్నారు. ఒక్కొక్కడు తన అమౌంట్ చెబుతుంటే పక్కన ఉన్న బంట్రు అమౌంట్ చెబుతుంటే అందరూ అమౌంట్ చెబుతున్నా మౌనంగా చూస్తున్నాడు దేవ్. వెనుకడుగు వేశాడు అని నవ్వుకుంటూ కాలు మీద కాలేశాడు జయంత్. అందరూ తమ టార్గెట్ వరకు చెప్పి సైలెంట్ అయితే జయంత్ ఇంకో 2 crores ఎక్స్ట్రా పెట్టాడు. అప్పుడు గొంతు విప్పాడు దేవ్. 5 crores యాడ్ చేశాడు. రోషన్ పొంగుకు వచ్చి ఇంకో క్రోర్ యాడ్ చేశాడు జయంత్. చిన్నగా నవ్వి ఇంకో క్రోర్ యాడ్ చేశాడు దేవ్. తన మాట ధిక్కరించి అమౌంట్ పెడుతున్న దేవ్ వైపు చూసి కళ్ళ నుండి నిప్పులు చెరుగుతున్నాడు ఖద్దరు చొక్క గార్జిల్లా. వాడి వైపు చూసి కళ్ళు ఎగరేసి మరీ రెచ్చగొట్టాడు దేవ్. అనుకున్న అమౌంట్ కంటే పెరిగిపోవడంతో అతను పైకి లేచాడు. వాడు లేవగానే జయంత్ నోరు ఠక్కున మూతపడింది. ఆఖరి యాడ్ అయిన అమౌంట్ దేవుదే కావడంతో తన కంపెనీ పేరుని డిక్లేర్ చేసి అనౌన్స్ చేశారు. అందరూ పైకి లేచి దేవికి విషయం చెబుతుంటే బగబగా మండుతున్నాడు జయంత్. ఇక్కడ నువ్వేం చేసినా ఈ తమ్మి ధర ఎదుర్కోవాలి తమ్మి అని గారపట్టిన పళ్ళు నూరాడు. వ్యంగ్యంగా నవ్వుతూ చూసుకుందాంలే వెళ్ళు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు దేవ్. జయంత్ వచ్చి వాడు రక్తం తాగే రాక్షసుడు, అది తెలియక విర్రవీగుతున్నావు అని పెదవి విరిచాడు. నేను నీలా చేతగాని చవటను కాదురా. ముగ్గురు నలుగురిని పోగేసుకుని ఏదో పొడి చేద్దామని వచ్చావు. నీకంటూ సొంత నిర్ణయమే తీసుకోలేని నువ్వు నాకు చెబుతున్నావా? వెళ్ళి తమ్మిగాడు కాళ్ళు పిసుక్కుపో. రే మిశ్రాగాడు మధుకర్ నన్నేం పీకలేరని నా మాటగా చెప్పు. వాళ్లకు వెళ్ళు, ఫ్లైట్ ఛార్జీలు బొక్క అని ఎద్దేవా చేశాడు దేవ్. తన బాడీ అంటే తనకు చాలా ప్రీతి. ఎవరికైనా అంతే అనుకోండి. బట్ మనం చిన్న ర్యాషెస్ వచ్చిన నెగ్లెక్ట్ చేస్తాం. మేకలా కాదు. తన అందం పెరగడానికి చాలా కష్టపడుతుంది. స్కిన్ చాలా గ్లోగా మెరిసేలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది. ఒక నైట్లో ఒళ్ళంతా రెడ్ క్యాటులతో వికారంగా ఉండడంతో పదే పదే చూసుకుంటూ ఏడుస్తుంది. మరో పక్క అన్నం ఆత్మగా మారి తన చుట్టూ తిరుగుతున్నాడని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి భయంతో చేస్తుంది. ఏం చేయాలో అంతుపట్టక ఫస్ట్ టైం తన బాధను ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనిపించింది. ముందుగా తన కళ్ళ ముందు దేవు రూపం కదలాడి ఫోన్ తీసి ఆన్ చేసింది. దేవు నెంబర్ నుండి మెసేజ్ ఉంది. తను చెన్నై వెళ్తున్నా అని చెప్పడానికి. మామ పక్కనే ఉందని మెసేజ్ చేసింది చైత్ర. దేవ్ వద్దు అని వారిస్తున్నా తప్పదు సార్, డౌట్ వస్తే మన కష్టం అంతా వృధా అయిపోతుంది అంది. మెసేజ్కు చూడగానే ఉద్వేగానికి లోనైంది మేఘ. వెంటనే కాల్ చేసింది. తను చెల్లెల భర్తని క్షణంలో మర్చిపోయింది. అది కొసమెరుపు. ఫోన్ సైలెంట్లో ఉండడంతో దేవ్ లిఫ్ట్ చేయలేదు. 2 times వేసి విసుగు పుట్టి జయంతికి కాల్ చేసింది. దేవ్ తనని హీనంగా అవమానించి వెళ్ళడంతో రగిలిపోతుండగా ఫోన్ రింగ్ అయింది. అసహనంగా తీసి మేఘ నెంబర్ నుండి కాల్ కావడంతో లిఫ్ట్ చేసి, ఏయ్ నేను చెప్పింది చేయకుండా ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు అంటూ అరుస్తూనే కారెక్కాడు జయంత్. నేను చాలా చిరాకులో ఉన్న జయంత్, మరింత ఇరిటేట్ చేయకు ఓకే? దేవ్ ఏమైనా బుల్లి కూచా? నేను ఆగు అనగా ఆగిపోవడానికి మాట్లాడితే మీనింగ్ ఉండాలి అని ట్రై చేయింది మేఘ. ఈ సోది చెప్పడానికి కాల్ చేసింది. వాడు ఆక్షన్లో సైడ్ దక్కించుకుని ఖుషీగా ఉన్నాడు. వాడికి చేసి మాట్లాడుకో అని కోపంగా అన్నాడు. చేశాను, లిఫ్ట్ చేయలేదు అని అన్నవ్ దెయ్యమయ్యాడు జయంత్. నన్ను వెంటాడుతూ వేధిస్తున్నాడు అంటూ భయం నిండిన కళ్ళతో చుట్టూ చూసింది. వాట్ ఏ ఫన్నీ జోక్. ఏంటి నైట్ ఏమైనా ఫుల్ వేసావా అని వ్యంగ్యంగా నవ్వాడు. నా బాధ నీకు జోక్గా ఉందా మిస్టర్? నేనేమి పాలు తాగే పాపాయిని కాదు జోక్స్ వేయడానికి. మెచ్యూరిటీ ఉన్న గాలిని అంటూ విసుగు ప్రదర్శించింది. అంటే అన్నావు నీకు కనిపించాడంటావు. అంతా కరెక్ట్గా ఎలా చెబుతున్నావు అని అడిగాడు జయంత్. నైట్ నుండి జరిగినవన్నీ చెప్పింది మేఘ. ఇదేదో వాడు జిమ్మిక్లా ఉంది. మిస్ మేఘ, ఈ రోజుల్లో ఆత్మలేంటి నా బొందా? ఒకసారి క్లారిటీ చేసుకో. అదే అలా అంటూ ఇరిటేట్ అయింది. నీ అంతటి నువ్వు బయటికి వెళ్ళావో లేదో తెలుసుకుంటే సరే. దేవింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకుంటా. చెక్ చేసి క్లారిటీకి రా, అప్పుడు చెప్పు అని విసుగు ప్రదర్శించి కాల్ కట్ చేసి ఏదో వడబొట్టి చేస్తానని తిప్పుకుంటూ వెళ్ళింది. చీమ తలకాయంత కూడా ఏమి చేయలేకపోయింది. కొత్తగా ఏదో తలపోటు. నాకేదో తేడా కొడుతుంది. తన ఇంట్లో ఉన్న చైత్ర కాదు మేఘ అని దేవిగాడికి డౌట్ వచ్చిందా? అసలు చైత్ర ఏమైనట్లు? తను ఎక్కడ ఉంది? విదురుగాడు హైడ్ చేశాడా ఏంటి? అర్థం కావడం లేదు అని నుదుటే కణతలు నొక్కుంటున్నాడు జయంత్. జయంత్ రైజ్ చేసిన డౌట్ క్లారిఫై చేసుకోవాలని రూమ్ నుండి బయటకు వచ్చి అటు ఇటు చూసింది మేఘ. ఎవరు హాల్లో లేకపోవడంతో మెల్లగా స్టెప్స్ దిగి సీసీ కెమెరాల మానిటర్ రూమ్ వైపు వెళ్ళింది. అది చూసిన లియోగాడు రివ్వున పైకి పరుగు తీసి చైత్ర ప్యాంట్లు పట్టుకుని లాగాడు. బెడ్ దిగుతూ సీసీ ఫుటేజ్ చూడడానికి పోయిందా అంటూ బయటకు వచ్చింది చైత్ర.
కంగారుగా సిస్టమ్ ముందు కూర్చుంది చూస్తుంది. ఇది టైం చెక్ చేస్తే మనకి ఇబ్బంది రా పద, దాన్ని గజిబిచ్చేసి మైండ్ చెడగొట్టేద్దాం అని కిందకు వచ్చి నేరుగా రూమ్కి వెళ్ళి ఏంటి చెక్ చేస్తున్నావు సిస్టర్ అంటే చెవిలో గుసగుస అడిగిన చైత్ర. అసలే టెన్షన్లో ఉందేమో కెవ్వున అరిచింది మేఘ. వాటబ్బా నైట్ నుండి బొగ్గు ట్రైన్లో ఒకటే కోతల అరుపులు అని చెవి రుద్దుకుంది చైత్ర. బుద్ధుందా ఇలా భయపెడితే అని పెద్ద నోరుతో అరిచింది. నీకు భయం కూడా వేస్తుందా అని నాకు తెలీదు సీస్ తర్వాత అరుదు గాని అటు చూడు అన్నట్లు మానిటర్ వైపు సైగ చేసింది చైత్ర. టక్కున కళ్ళని తిప్పి చూసింది. చేయి చాపగానే డోర్ దాని అంతటా అదే ఓపెన్ అవడం, తను ఒక రోబోలో బయటికి నడిచి వెళ్ళడం అంతా చాలా క్లియర్గా రికార్డ్ అవ్వడం చూడగానే పిల్ల కోసాలు కదిలిపోయే దెబ్బకు ఒళ్ళంతా స్వెట్ పట్టేసి మైకం కమ్మి డబ్బుని కింద పడింది మేక. ఈవిల్ స్మైల్ ఇస్తూ తెలివి దీని ఒక్కదాని సొత్తు అనుకుంది. పాపం నీలో కుళ్ళుతో పాటు తెగింపు కూడా ఉంది, అదే తెగింపు నాకు రాదేంటి అని పెదవి కరువుగా తిప్పింది. కిందకు వంగి ఏంటి బేబీ ఎలా పడిపోయావు? నా బేబీకి ఎలా వీక్ కాదు, గట్స్ ఎక్కువ, అందుకేగా నన్ను చంపావు అని చెవులో మందరంగా చెప్పి బుడుంగన మాయమయ్యి ఊర్మిళ పక్కన ల్యాండ్ అయ్యి ఆంటీ అని ఏవేవో చెప్పి బుర్ర తినేసి అత్తగారిని లాక్కెళ్ళింది చైత్ర. అన్నో మాటలు చెవు నుండి మెదడుకు చేరగానే కమ్మిన మైకం దెబ్బకు వదిలి గబాలను లేచి కూర్చుని భయంతో వణుకుపోతూ చుట్టూ చూసింది మేఘ. పిచ్చి చూపులు చూస్తున్న ఆమె వైపు ఎస్టింపుగా చూసి ఏంటి నీ భజన, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వా అని అరిచింది ఊర్మిళ. అయ్యో ఆంటీ తన భయంతో చచ్చేలా ఉంది, మీరు గద్దించకండి పాపం అంటూ సింపతి కురిపించింది చైత్ర. ఏంటి ఊర్మిళ అంటూ వచ్చి అయ్యో చైతు ఎలా ఉన్నావేంటి అంటూ కంగారుగా లేపింది రుక్మిణి. వణుకుపోతుంది మేఘ. అరే ఫీవర్ వచ్చినట్లుంది పద రూమ్కి అని తీసుకెళ్ళింది. ఈ అక్క ఒక్కటి దాని మీద ప్రేమ ఒలకబోస్తుంది అని ఇరిటేట్ అయింది ప్రేమ. అమ్మ కదా ఆంటీ అలాగే రియాక్ట్ అవుతారు అని మీకు ఒకటి చూపిస్తాను చూడండి అని కావాలని ఆమెకు వీడియో క్లిప్పింగ్ చూపించింది చైత్ర. ఓ గాడ్ అంటే కళ్ళంతా ఆటికేయాలంత సాగేసింది ఊర్మిళ ఆంటీ. రహీం మనుషులు తరుముకుంటూ వెళ్ళిన పర్సన్ ఎవరో ఒక లుక్ వేద్దాం రండి. హోటల్ నుండి బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకున్న పర్సన్తో కలిసి అదే కారులో బయలుదేరాడు. కాస్త దూరంలో కూర్చుని వాచ్ చేస్తున్నారు రహీం పంపించిన మనుషులు. కారు హోటల్ నుండి బయటకు వచ్చి రోడ్డు మీద పరుగులు తీస్తుంటే వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని వెనకే పడ్డారు 2 కార్లలో. చెన్నై రోడ్లు అన్నీ తిరుగుతుంది ఆ కార్. పట్టు వదిలిన మిరకమార్కులా వెంటబడి తరుముతూనే ఉన్నారు రౌడీ బ్రదర్స్. దేవ్ తర్వాత తాపీగా రెడీ అయి వేరే కారులో యాక్షన్ జరిగే చోటుకి వెళ్ళాడు. తను రీచ్ అయ్యాక మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి అప్పుడు కారు స్లో అయ్యింది. బాగా మండిపోయి ఉన్నారేమో. పాన్నమిల గారపట్టిన పడతో కారాలు నూరేస్తూ అందరూ కిందకు దిగారు. ఆ కారు నుండి కూడా దేవులాగా ఎక్కిన పర్సన్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ బాడీ అంతా పట్టేసింది. చెన్నై ఏంటి అంత పెద్దగా ఉంది నాగేష్ అన్నాడు. చిన్నగా నవ్వి అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్లు చేస్తే ఏ సిటీ ఎంత విశాలమో తెలుస్తుంది సార్ అన్నాడు నాగేష్. అంతే అంటావా అని వెనక్కి తిరిగి ఏంట్రా అబ్బాయిలు నాతో ఏమైనా పనా, నిన్ను వీడని నీడని నేనే అంటూ వెంటాడుతున్నారు. రే నాకు అసలే పెళ్లి కాలేదు, దెయ్యాలంటే నాకు చెడ్డ భయం రా బాబు, పోండి నా దగ్గరికి రాకండి రా అంటూ చంటి సినిమాలో వెంకటేష్ అంత ఇన్నోసెంట్గా చెప్పాడు వరుణ్ ఏసీబీ ఆఫీసర్. ఏంట్రా నకరాలు దొబ్బుతున్నావు, మమ్మల్ని మోసం చేస్తారా అంటూ మీదకు వస్తుంటే ఆగండి ఎదవేషాలు మీరు, నాకు ఫైట్ చేసే మూడ్ లేదు, నా డ్రెస్ నలిగిపోతుంది, ఇది ఐరన్ చేయడానికి మళ్ళీ 50 రూపాయలు బొక్క, ఎవడేస్తాడ్రా నీ అయ్యా, డబ్బులు ఏమి ఊరికే రావని మన గుండంకులు చెప్పాడు వినలేదు, మడ్డినా ఎలారా అని విసుగు ప్రదర్శించాడు. అన్న మనం చంపుతామంటే వీడేంటి ఇస్త్రీ చొక్కా బొక్క అని అడుగుతుంది అంటాడు, మనం అంతా ఎదవలా కనిపిస్తున్నామా అని బుర్ర బరుక్కున్నాడు పక్కవాడు. గుడ్ క్యాచ్ రా బడ్డాయి, ఎదవన్నారే ఎదవలా కనిపిస్తున్నారు నా కళ్ళకు, మరి నీకెలా కనిపిస్తున్నారు నగేష్ అంటే నవ్వాడు వరుణ్. నాకు సేమ్ సార్ అన్నాడు నగేష్. మమ్మల్ని చూస్తుంటే జోక్గా ఉందా, నిన్ను ఏ కీలుగా కీలు విరిచేసి రహీం బైక్ కాళ్ళ దగ్గర పడేయకపోతే అడుగు అంటూ బుసలు కొట్టాడు లీడర్. రహీం అంటే తమ్మిదొర దగ్గర ఉండే చెంచాగాడా అని నిర్లక్ష్యంగా అడిగాడు వరుణ్. రోషం పొంగుకు వచ్చి మా బాయ్ని చెంచా అంటావురా, రే వాడిని చంపేయండి రా అంటే అరిచాడు. పొలోమని పరుగులు తీస్తూ వస్తుంటే అరుస్తావెందుకురా అని పాకెట్ నుండి గన్ తీసి ఎదురుగా వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద ఒక రౌండ్ బుల్లెట్ వర్షం కురిపించాడు వరుణ్. వాళ్ళు కింద పడి గిలగిలా కొట్టుకుంటుండగా బిలబిలామంటూ పోలీసులు వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. ఒక్క నా కొడుకుని కూడా వదలొద్దు, సున్నంలోకి ఎముకలు లేకుండా కుమ్మేయండి చెబుతా అని యమ సీరియస్గా ఆర్డర్ వేశాడు వరుణ్. ఐరన్ స్టిక్స్తో దొరికిన వాడిని దొరికినట్లు కుమ్మేశారు పోలీసులు. వాళ్ళ అరుపులు ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించింది.
థ్యాంక్ యూ ఆల్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.